ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్టార్ట్ కాకముందు ఆస్ట్రేలియా టీంకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ టీంకు చెందిన ముగ్గురు కీ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్కి ఇప్పుడు దూరం అయ్యేలా కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక ప్లేయర్ పేరు అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఆల్రెడీ ఇంజరీ కారణంగా ఈ టోర్నమెంట్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. ఇదైతే అఫీషియల్గా కూడా వచ్చేసింది. సో మిచెల్ మార్ష్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అవైలబుల్గా ఉండడు. అయితే ఇప్పుడు అతనితో పాటు తాజాగా మరిద్దరు స్టార్ ప్లేయర్స్ ఈ లిస్టులో చేరబోతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్వయంగా ఒక అప్డేట్ ఇచ్చారు. సో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో హెవీ వర్క్ లోడ్ కారణంగా ప్యాట్ కమిన్స్కి ఇంజరీ అయింది. అది కూడా మోకాలు ఇంజరీ. దీనివల్ల ప్రజెంట్ అతను శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా టీం ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి వాళ్ళ కెప్టెన్ ఫిట్ అవుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అతను స్క్వాడ్లో యాడ్ చేశారు. బట్ ఇప్పుడైతే ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదంట. అతనైతే ఇంకా తన బౌలింగ్ను రెజ్యూమ్ చేయలేదని చెప్పి వాళ్ళ హెడ్ కోచ్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు ప్యాట్ కమిన్స్ హెవీ ల్యాండ్ లైక్లీ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పాడు. అంటే దాని అర్థం మోస్ట్ లైక్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చు అని చెప్పి. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే క్యాప్టెన్సీ కోసం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా వెతుక్కుంటున్నారంట. సో ప్రస్తుతానికైతే స్టీవ్ స్మిత్ ఈ రేసులో ముందున్నాడు. అతను ప్రజెంట్ శ్రీలంక సిరీస్లో కెప్టెన్గా బాగా రాణిస్తున్నాడు. అలాగే ప్లేయర్గా కూడా రన్స్ కొడుతున్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్ మారే అవకాశాలు ఉన్నాయి. లేదు వేరే ప్లేయర్ కావాలనుకుంటే వాళ్ళు ట్రావిస్ హెడ్ని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటున్నారంట. సో ప్రస్తుతానికైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కెప్టెన్సీ రేస్ స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరి మధ్య ఉంది. మోస్ట్ లైక్లీ ప్యాట్ కమిన్స్ కనుక రూల్ అవుట్ అయితే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు కెప్టెన్గా మారుతారు. ఇక కమిన్స్తో పాటు మరో స్టార్ బౌలర్ జాస్ హేజల్వుడ్ ఫిట్నెస్ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అతనైతే ఇంజరీ కారణంగా బీజీటీలో కూడా ఆడలేదు. సో జాస్ హేజల్వుడ్ కూడా ఫుల్ ఫిట్నెస్ సాధించడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడంట. బట్ ఇప్పుడు అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానంగానే మారింది. మేలిద్దరికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ మరో 2 డేస్లో వస్తాయంట. అండ్ వాటిని బట్టి ఆస్ట్రేలియా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి వాళ్ళ కోచ్ చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా టీం అనౌన్స్ చేసిన ప్రొవిజనల్ స్క్వాడ్ నుండి మిచెల్ మార్ష్ రూల్ అవుట్ అయ్యాడు. అండ్ ఇప్పుడు అతనితో పాటు జాస్ హేజల్వుడ్ మరియు ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరు కూడా దూరం అయ్యేటట్టు కనిపిస్తున్నారు. అండ్ ఒకవేళ అయితే కనుక జరిగితే ఆస్ట్రేలియా టీం బౌలింగ్ చాలా వీక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోతే ఆ టీం పెర్ఫార్మెన్స్ వేరేలా ఉంటుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్ స్క్వాడ్ అనౌన్స్ చేసే డేట్ అయితే ఫిబ్రవరి 12వ తేదీ. ఆ తేదీ కల్లా మొత్తం 8 టీంలు కూడా తమ ఫైనల్ స్క్వాడ్స్ని సబ్మిట్ చేయాలి. సో చూడాలి మరి అప్పట్లోపు ఇద్దరు స్టార్ బౌలర్స్ కోలుకొని స్క్వాడ్లో కంటిన్యూ అవుతారా లేకపోతే కొత్త ప్లేయర్స్ వస్తారా అనేది.